ఆదిలాబాద్ జిల్లాలో భారీగా నకిలీ పత్తి విత్తనాలను అధికారులు సీజ్ చేశారు. రామ్నగర్లోని ఓ గోదాంలో నకిలీ పత్తి విత్తనాలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ సీడ్స్ విలువ 20 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీగా నకిలీ పత్తి విత్తనాలను అధికారులు సీజ్ చేశారు. రామ్నగర్లోని ఓ గోదాంలో నకిలీ పత్తి విత్తనాలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు దాడులు నిర్వహించగా పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలు బయటపడ్డాయి. నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. ఇక నకిలీ సీడ్స్ విలువ 20 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును స్టార్ట్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, రామ్నగర్ లోని ఓ గోదాంలో నకిలీ పత్తి విత్తనాలు బయటపడ్డాయి, అప్డేట్స్ ఏంటి? రైట్, పత్తి పంటకు సంబంధించిన సీజన్ ప్రారంభమైంది. విత్తనాల కోసం రైతులు పెద్ద ఎత్తున పడిగాపులు కాస్తున్నారు. కొంత క్వాలిటీ బ్రాండెడ్ సంబంధించిన కొన్ని విత్తనాలకు సంబంధించి చాలా డిమాండ్ ఉంటుంది ప్రతిసారి. ఈ నేపథ్యంలోనే కొంతమంది అక్రమార్కులు ఈ నకిలీ సీడ్కి సంబంధించి కొంత వ్యవహారాన్ని తెరపైకి తెస్తూ రైతులను పూర్తిగా నట్టేట ముంచే ప్రయత్నం చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే పోలీసు శాఖతో పాటు వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు సంయుక్తంగా ఈరోజు దాడులు నిర్వహిస్తే గోదాంలో ఆదిలాబాద్ లో ఉన్న గోదాంలో దాదాపు 20 లక్షల కిలోలకు సంబంధించిన పత్తి విత్తనం గోదాంలో ఉన్నాం. కొంత బ్రాండెడ్ కంపెనీకి సంబంధించిన ప్యాకెట్లలో నకిలీ సీడ్స్ ని మిక్స్ చేసి వీళ్ళంతా కూడా అమ్ముతున్నట్టు మనకు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఆల్మోస్ట్ 20 లక్షలకు పైగా విలువ ఒక్క గోదాంలోనే ఇదంతా కూడా దొరికింది. చూడొచ్చు, ఇది మీనాక్షి బోల్గాడ్ అనేది డిమాండ్ ఉన్న సీడ్ ఇదంతా కూడా. సో ఈ డిమాండ్ ఉన్న సీడ్ సంబంధించిన దాంట్లో నుంచే వీళ్ళంతా కూడా నకిలీ విత్తనాలను ఇందులో ప్యాక్ చేసి పంపిస్తున్నారు. మరో కంపెనీకి సంబంధించిన ప్యాకెట్ ఇది. సో కొన్ని బ్రాండెడ్ విత్తనాలతో పాటు అందులో సగం కల్తీ విత్తనాల్ని మిక్స్ చేస్తూ అమ్ముతున్నట్టు తెలుస్తుంది. పెద్ద మొత్తంలో ప్యాకెట్స్ అన్ని కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి కొంత బిల్లింగ్ కూడా చేస్తున్నారు. హైదరాబాద్ సంబంధించిన కంపెనీ బిల్లు కూడా ఇస్తున్నారు ఈ నకిలీ సీడ్ ద్వారా. రైతులు కొంత గుర్తుపట్టే అవకాశం ఉండదు. ఒరిజినల్ సీడా నకిలీ సీడా అన్న దానిపైన కొంత కన్ఫ్యూజన్ అయ్యే పరిస్థితి అయితే మనకు ఉంటుంది. సో ఈ నేపథ్యంలో కొంత వ్యవసాయ శాఖ అధికారులు మనతో మాట్లాడడానికి, సార్ ఎంత వాల్యూ ఉంటుంది గోదాం సంబంధించి సీడ్ పట్టుకున్నది, ఎట్లా గుర్తుపడతారు నకిలీ సీడ్ అని? సో ఈ గోడంలో మనకు దగ్గర 19,39,000 రూపాయల 908 రూపాయల వాల్యూ గల సీడ్ ఇక్కడ మనకు దొరకడం జరిగింది. ఈ సీడ్ అంతా కూడా ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకంత లూజ్ సీడ్ ఉన్నది. లూజ్ సీడ్ తో పాటు ఇక్కడ సీడ్ ట్రీట్మెంట్ చేసి బయట ఆరబోసి దేనికి లూజ్ ప్యాకెట్స్ లో ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నట్టు మాకు దీన్ని అర్థమవుతున్నది. అట్లాగే కొన్ని ప్యాకింగ్ ప్యాకెట్స్ కూడా కొన్ని కనిపిస్తా ఉన్నాయి. సో దీన్ని బట్టి చూస్తే మాకు ఇక్కడ చూసిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ మనకు కంపెనీకి ఇక్కడ తయారీ చేయడానికి పర్మిషన్ లేదు, గోడౌన్ కూడా ఎలాంటి పర్మిషన్ లేదు. కాబట్టి ఇది పూర్తిగా స్టోరేజ్ సీడ్ లాగానే మాకు తెలుస్తా ఉంది. రైట్, ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్ వీళ్ళపైన? ఇప్పటికే పీడీ యాక్ట్ పెడతామని చెప్తున్నారు. రైతులు నాణ్యమైన సీడ్ కోసం చాలా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది బయట. సో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇంకా ఇలాంటి సీడ్ బయటకు రాకుండా ఎట్లా ముందుకు వెళ్ళబోతుంది? సో ఇప్పుడే అంటే గత కొన్ని రోజులుగా మేము ఇది టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. గత 4 రోజుల కిందనే జిల్లా ఎస్పీ గారి కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్లు చేయడం జరిగింది. దానిలో విస్తృతంగా అన్ని మండలాలలోని అన్ని ప్రాంతాలలో డీలర్ షాపులు కావచ్చు, ప్రైవేట్ గోడౌన్లు, ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు విస్తృతంగా తనిఖీలు చేస్తా ఉన్నాము. దీనిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ కొంత సీడ్ దొరకడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మేము దీని 420 కేసు కావచ్చు, పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఉన్నతాధికారుల సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ సార్. మరికొంతమంది ఉన్నారు సార్. ఎట్లా మనం గతంలో చూసాం చాలా సీడ్స్, నకిలీ సీడ్స్ ఆదిలాబాద్ జిల్లాలో ఈ సీజన్ లో విపరీతంగా బయటకు వస్తుంది. సో ఈ నకిలీ సీడ్ విత్తుకోవడం వల్ల రైతుకు ఎట్లాంటి నష్టం జరుగుతుంది ఫ్యూచర్? అంటే మనకు ఆథరైజ్డ్ గోడౌన్ వల్ల మనం సీడ్ తీసుకోవడం వల్ల ఏమైతే అంటే రైతుకు ఒక భరోసా ఉంటుంది. ఏంటంటే విత్తనం మొలకెత్తకున్నా కానీ, విత్తనం పంట దశ మొత్తంలో ఏ దశలో ఫెయిల్ అయినా కానీ వాళ్ళకు తర్వాత కంపెనీ తరఫున కంపెన్సేషన్ ఇప్పించే వీలుంటది. ఈ రకమైన అనాథరైజ్డ్ ప్రీమిసెస్ లో ఏదన్నా ఈ స్పూరియస్ సీడ్స్ తయారు చేస్తే దీని వల్ల ఏంటంటే రైతులకు మనం ఎలాంటి కంపెన్సేషన్ ఫీలేమో, మళ్ళీ దిగుబడికి గ్యారెంటీ కూడా ఉండదు కనుక ఇలాంటి వాటిపై మేము మా పై అధికారులకు, పోలీసు ఎస్పీ గారికి, కలెక్టర్ గారితో మాట్లాడి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే రైట్. సో చూడొచ్చు,
పోలీస్ శాఖకు సంబంధించిన సంయుక్త దాడులు. సో నకిలీ సీడ్ ని ఒరిజినల్ సీడ్స్ లో కొంత మిక్స్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో పెద్ద మొత్తంలో ఈ సీజన్ లో నకిలీ సీడ్ వచ్చే అవకాశం ఉందని అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. రైతులు కూడా కొంత జాగ్రత్తగా ఉంది, సర్టిఫైడ్ సీడ్ ని మాత్రమే తీసుకోవాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.